నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. భారతీయులందరికీ, భారత దేశ పౌరులందరికీ శిరస్సు వంచి నమస్సుమంజలు తెలుపుకుంటూ ఈ వీడియో చేస్తున్నా. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశ ఫలాలన్నీ అనుభవించే దొంగనా కొడుకుల కోసం ఈ వీడియో. భారతదేశం ఒక తీవ్రవాదులతోటి ఫైట్ చేస్తుంది. ఇక్కడ ఉన్న కొంతమంది పొలిటికల్ లీడర్స్ వయసు అయిపోయింది, ముసల్తానం మీద పడ్డది, కనీసం లేచి కూర్చునే పరిస్థితి కూడా ఉండదు. అసొంటోళ్ళు మేము ఫలానా పార్టీ అని చెప్పుకొని ప్రజలకు వీళ్ళ వల్ల ఒరిగింది ఏముండదు. వీళ్ళ వల్ల మంచి చేయబోయే లీడర్ కూడా ఈ చేసే స్పీచ్లకు పబ్లిక్ చెడు చేసే పరిస్థితి ఉంటుంది. అసొంటోళ్ళు దేశం మీద దాడి జరిగింది, ప్రతి భారతీయుని రక్తం మరిగిపోయే సంఘటన జరిగింది జమ్మూ కాశ్మీర్లో. దాని మీద భారతీయులందరూ ముక్త కంఠంతో దాన్ని ఖండించి అన్ని కులాలకు మతాలకు అతీతంగా రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి వాళ్ళ ఆ సంఘటన జరిపోయిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి ఆ భగవంతుని సపోర్ట్ ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు ఈ మనోధైర్యం కోల్పోవద్దని మనస్ఫూర్తిగా అన్ని మతాలలో హిందూ, క్రిస్టియన్, ముస్లిం అందరూ సపోర్ట్ చేసి మాట్లాడి దేశం మీద దాడి అనుకొని దేశంలో ఉన్న త్రివిధ దళాలు, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, పారామిలిటరీ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు మన దేశ ప్రధాని గారు పాకిస్తాన్ మీద నిన్న మన ఆర్మీ తోటి దాడి, దానికి ఇక్కడ ఉన్న కొన్ని కుక్కలు సోషల్ మీడియాలకు వచ్చి, ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళకు వచ్చి వశపడని డైలాగులు మాట్లాడుతున్నారు. మన జగిత్యాలలో కూడా ఒక లీడర్ ఉన్నాడు, కనీసం కౌన్సిలర్ కూడా గెలవాలి ఇప్పటి వరకు. ఏదైనా వీడియో మనం ఓడన్నా ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు షేర్ చేయాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. అలా నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, అవేం అవసరం లేదు వీళ్ళకి. అవి అసొంటోళ్ళు ఎక్కడనో బార్డర్లో జరిగే సంఘటనను వీళ్ళ కళ్ళతోటి చూసినట్టు ఈ సంఘటన పలానా రాజకీయ పార్టీకి సంబంధించిన లీడర్ వేయించిండని ఒక పోస్ట్ పెట్టండి పొద్దున. నాకు బాగా బాధ అనిపించింది. ఇంకొక సిపిఎం లీడరు తీవ్రవాదులతో గొడవ అయితే మనం తీవ్రవాదులతో కొట్లాడాలి, పాకిస్తాన్ మీద బాంబులు ఎందుకు వేసిరని మాట్లాడతాను. తీవ్రవాదం వచ్చింది ఏడికెళ్ళి, మీ ఇంటికెళ్ళి వచ్చిందా? కొంచెమన్నా నాలెడ్జ్ ఉందా నీకు? ఏదైనా వీడియో వేసే ముందు ఇది ప్రపంచం అంతా చూస్తుంది, నన్ను చాలామంది అభిమానించే వాళ్ళు ఉంటారు, నన్ను ముఖం మీద ఉంచుతారన్న నాలెడ్జ్ లేదు నీకు. అరే ఒక దేశం మీద దేశానికి సంబంధించిన తీవ్రవాదులు ట్రైనింగ్ ఇచ్చి మన దేశం మీదకి పంపించి అమాయక ప్రజలను మతం అడిగి చంపిర్రు. దాని మీద ఖండించాల్సింది పోయి నువ్వు వాళ్ళు తప్పు చేస్తే మనం తప్పు చేస్తాం. ఒక ఆమె లేడీ యుద్ధం వల్ల లాభం ఏముంది, యుద్ధం చేస్తే మనకి ఏమరుగుతుందని ఒక సోషల్ మీడియా ఆమె ప్లాట్ఫామ్ ఉంది, నా లెక్కనే యూట్యూబ్ అనుకుంటాం, ప్రెస్ అని పెట్టుకొని యూట్యూబ్ వీడియోలు చేస్తుంది. ఆమె కూడా యుద్ధం వల్ల మనకు నష్టం జరుగుతుంది, చచ్చిపోయిన వాళ్ళు ఎట్లా తిరిగి రారు కదా, దీనికి మనం ప్రతీకారం తీసుకున్నాడు ఎందుకు, వెయిట్ చేద్దామంటుంది. అమ్మ అంతకుముందు 70 ఏళ్ళు భారతీయులందరూ వెయిట్ చేసిరమ్మా, వెయిట్ చేసి ఇప్పుడు రివెంజ్ తీసుకుంటారు. ఆ రోజులు పోయినాయి. ఎల్లకాలం ఈయనమంటామే అందరం. అందరికీ భగవంతుడు ఇచ్చింది 100 ఏళ్ళు. కొంతమంది 10కి వస్తారు, కొంతమంది 20కి వస్తారు, కొంతమంది 50కి వస్తారు, కొంతమంది 70కి వస్తారు. కుక్కలు చచ్చినట్టు పుడుతున్నాం, సత్తున్నాం. కానీ సాగుకు కూడా ఒక రీజన్ ఉండాలి, ఎందుకు చచ్చినామని రీజన్ ఉందా మన సాగుకి? ఇప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ ఛానల్లో పిచ్చి కూతలన్నీ కూర్చున్నావు, నీ సాగుకి ఏమైనా రీజన్ ఉంటుందా? హార్ట్ అటాక్ ఏదో వచ్చి నువ్వు చచ్చిపోతావు, దాన్ని ఎవడు పట్టించుకుంటాడు? నీ చావును పట్టించుకోడు కదా ఎవడు. ఆడ బార్డర్లో పోయి తుపాకి పట్టుకొని నిలవాడు, ఆ సావు ఎంత మంచిది తెలుసా? శ్రీకృష్ణుడు ఏం చెప్పిండమ్మా మహాభారతంలో, యుద్ధంలో సచ్చినవనుకో వీరగతి పొందుతావు, అంటే స్వర్గానికి పోతావు. పిరికొన్ లెక్క జాక్కున్నావనుకో పురుగులు వాడి సత్తావు, అంటే నీ శవానికి నీ ఆత్మకు కూడా ఎలాంటి శాంతి ఉండదు. ఇక పేర్లు ఎప్పుడు కూడా ఇష్టం లేదు నాకు. వయసుకు 70, 65, 70 వచ్చినాయి, రిబ్బన్ కట్ చేయాలంటే కూడా పక్కకు ఒకళ్ళు ఉండాలి. ఆ పేరుకు ప్రెసిడెంట్ పదవి, కుర్చీ కూడా మళ్ళీ పక్కకు వేసుకొని కూర్చునే అర్హత లేదు మనకు. అసొంటోడు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు, మనం పాకిస్తాన్ మీద అటాక్ చేసిన అవసరమా అని. వాడు మన ఇంట్లో వచ్చి మనోళ్ళని చంపి తాపికి వెళ్ళిపోయింది సార్. అంటే ఇట్లా చంపుకుంటా వెనక దూకుంటా పోదామా? ఇక్కడ ఉన్న ఏ ఒక్క హిందూ, ఏ ఒక్క ముస్లిం, ఏ ఒక్క క్రిస్టియన్, ఏ ఒక్క సిక్, ఏ ఒక్క బుద్ధుడు ఎవ్వరు కూడా దీన్ని సమర్థించలేదు. కానీ మీరు కండువా కప్పుకొని మాట్లాడే మాటలు చూస్తే మాకైతే ఆ తీవ్రవాదుల కంటే మీరే డేంజర్ అనిపిస్తుంది. వాడు మన ఇంటికి వస్తాడు, మన వాళ్ళని చంపుతాడు, తాపిగా వెళ్ళిపోయి మళ్ళీ ఆడ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తాడు. మోదీకి చెప్పుకోమంటారు,
కొత్తగా పెళ్ళయి పాపం 2 నెలలో అవుతుంది. ఆ పిల్ల భర్తను చంపితే కాళ్ళ మీద పడ్డదట, నన్ను కూడా చంపుర్రాని. దీనికి సాక్ష్యాలు కావాలి మీకు. వాడు చెప్పిండా వీళ్ళు అబద్ధాలు చెప్పారు. అరే ఒక్కడు అబద్ధం చెప్తారా భయ్? 26-27 మంది చచ్చిపోయారు, వాళ్ళందరూ అబద్ధాలు ఆడతారా? ఒక్కొక్కరిని ఒక్కొక్క లొకేషన్లో చంపారు, అందరిని ఒకటే కాడ చంపలే. ఒకళ్ళకు 100 మీటర్లు 200 మీటర్లు 300 మీటర్ల దూరం ఇట్లా ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ జమ చేసి చంపారు. అట్లా ఎదురుగా పారిపోయేటోళ్ళని ఎదురుగా వచ్చేటోళ్ళని కూడా చంపారు మతం అడిగి. మీకు కొంచెమైనా నాలెడ్జ్ ఉందా? సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టేటప్పుడు ఆలోచించుకోరా? ఇక ఇంకో విషయం ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మీద యుద్ధం చేస్తుంది. దాన్ని ఆపాలని కొంతమంది మేధావులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. లేకపోతే వాళ్ళని ఏమంటారు, ఏదో కార్యకర్తలు వాళ్ళు. మావోయిస్టులు ఏమన్నా దేవుళ్ళ? వాళ్ళు కూడా తీవ్రవాదులే. తుపాకీ పట్టుకున్నాడు ఎవడైనా తీవ్రవాదే. సమాజంలో ఎన్ని మార్గాలు లేవు మంచి చేయాలంటే? జంగల్లోనే ఉండి అమాయక ప్రజలను చంపితే అది మంచి జరుగుతా? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇవరకు ఒక్క తీవ్రవాది కూడా ఒక కుటుంబానికి లాభం చేసిన లేడు, ఒక తీవ్రవాది కుటుంబానికి బాగుపడ్డది కూడా లేదు. మావోయిస్టులు కలిసినోడు ఒకటి పేరుకి వచ్చినోడు లేడు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ బార్డర్లో ఒక బ్లాస్టింగ్ జరిగి 4 పోలీసులు అమరులయ్యారు. వాళ్ళ గురించి మీరు ఎవడన్నా మాట్లాడతాడు? ఈ సోషల్ మీడియాలో ఈ మొరిగే ఈ కుక్కలన్నీ ఇది మానవ హక్కుల చట్టం అని ఒకటి తీసుకొచ్చారు, వాళ్ళు మాట్లాడతారా దీని మీద? పోలీసులు దేనికోసం కొట్లాడుతారు సార్? వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం. మందుపత్ర వెళ్ళి 4-5 చనిపోయారు పొద్దున. మరి వాళ్ళ గురించి మాట్లాడుర్రి సార్. వాళ్ళు ఏబట్టి ఇప్పటికి ఎంతమంది అమాయక ప్రజలు చనిపోయారు? అవి మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంది? పోయి పబ్లిక్లో 4-5 మైక్ ఓడో కుక్క బిస్కెట్లు ఇస్తాడు, ఆ బిస్కెట్లు ఆశపడి 4-5 కూతలు కూయాలి. అప్పుడు మనం మన కుటుంబ సభ్యులు శబాష్ అంటాం. నిజంగా మన దేశంలో పాకిస్తాన్లో ఉన్న అంత దేశభక్తి మన దేశంలో లేదు. పాకిస్తాన్ వానికి మన దేశం అంటే దేశభక్తి ఉంది. సోషల్ మీడియాలో మీరు చూడరు, అప్పుడప్పుడు మాట్లాడితే అరే మన భారతదేశాన్ని లైక్ చేసే వాళ్ళు శత్రు దేశంలో కూడా ఉన్నారా అనిపిస్తుంది. కానీ మన దేశంలో ఎందుకో దరిద్రపుల కొడుకులు అందరు ఈయన కలిపారు. ఏదైనా సంఘటన జరగగానే ఇక్కడ వాళ్ళ గురించి మాట్లాడి విడిచిపెట్టి పక్క వాళ్ళని ప్రేమిస్తారు. పాకిస్తాన్ ప్రేమిస్తాను ఒకడైతే స్వయంగా టీవీలో చెప్పిండు, నీ దౌర్భాగ్యం అనమాట నువ్వు ప్రేమించకపోతే. అడుకో సిప్ప చేతిలో పెట్టి అడకో తినమంటారు, అడక తింటారు, లాస్ట్ నెంబర్ నీదే ఉంటుంది. ఏం మాట్లాడతారు సార్? కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి. ఏదో మన టీవీలో కూర్చొని పెట్టిరుగా పబ్లిక్ చూస్తారు, ఆ పిస పబ్లిక్ అని నోటి కష్టాలు మాట్లాడితే ఎట్లా? ఎవరు ఏడికెళ్ళి వస్తారు సార్ మీరు అందరు? మీకు మంచిగా మా దేశ ప్రభుత్వం మిమ్మల్ని సాధారణంగా మీకు రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని దుబాయ్ పంపించి దుబాయ్ నుంచి పాకిస్తాన్ పంపిస్తుంది. వెళ్ళిపోరు, ఆడికి అయినాక తెలుస్తుంది నీకు బతుకంటే ఏంటిదని. మళ్ళా వాళ్ళు ఏదో యుద్ధాలు చేసి మనమే గెలిచినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు స్టేట్మెంట్. వాళ్ళు ఎన్నిసార్లు కొట్లాడారు, ఎంతమందితో యుద్ధం చేశారు, ఎవడు చేసి ఎవరి మీద గెలిచారు సార్? ఎన్నిసార్లు ఓడిపోయారు మన దేశం మీద? 90,000 మంది సైనికులు సరెండర్ అయ్యారు ఒకటేసారి. ఇప్పుడు ఆడ లైన్గా సంతకాలు పెడుతున్నారట నేను నౌకరీ చేయాలి. ఆ పరిస్థితి ఉంది అక్కడ. తినడానికి తిండికి లేదు. తీవ్రవాదం జాది మన దేశం మీద ఉసగొల్పి మన దేశంలో అలకల్లోలను సృష్టించి మన దేశాన్ని మన దేశ ప్రతిష్టను భంగం కల్పించే ప్రయత్నాలు వాళ్ళు చేసేది. దానికి మనం ఏం చేయాలి? ముక్త కంఠంతో ఖండించాలి అందరం ఒకటే. అది మనకు సాధ కాదు. మనం సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ రావాలి, గయ్యర మనకు ఏది నోటికి వస్తే అది మాట్లాడాలి. నాకు వాయిస్ విన్నాక కోపం వచ్చింది. వీళ్ళు అసంటి చెత్తనా కొడుకులను మీరు టీవీ వాళ్ళు ఎందుకు సార్ డిబేట్లకు వెళ్తారు? అప్పుడే డిబేట్ కట్ చేసి ఆ నెల్లదేంగురు అడికెళ్ళి అప్పుడు అని కొంచెం సిగ్గుమానం వస్తుంది. ఎందుకు టీవీ వాడు నన్ను రిజెక్ట్ చేసింది? నిజంగా దేశం ఫస్ట్, ధర్మం తర్వాత. దేశం అయితే ఫస్ట్గా అందరికీ. దేశాన్ని ప్రేమించినోడు ఎందుకు మనకు? ఇక్కడ సైనికులు ఎంతమంది అమరులేరు, ప్రజలు ఎంతమంది అమాయక ప్రజలు చచ్చిపోయారు. భారతదేశం అమాయక ప్రజల మీద బాంబులు వేసిందా? వేయలే కదా. వాళ్ళు అక్కడ బయట నుంచి ఫైరింగ్ ఎత్తి ఇప్పటికి 15-20 మంది మన భారతీయులు చనిపోయారు. అమాయక రైతులు పనులు చేసుకొని బతికేటవాళ్ళు. వాళ్ళ మీద మాట్లాడడానికి మీకు నోరులు రావు. అంటే ఇక్కడ ఎంతమంది వీకినా ఏం కాదు, కానీ పక్క దేశంలో మాత్రం చీమ కూడా చావాలి. ఇక ఆడవాడు దేశ రక్షణ శాఖ మంత్రి మేము 15 విమానాలు కొలగొట్టాం భారతదేశం అంటే ఏడవడ్డాయి ప్రూఫ్ చూపెట్టరు అంటే జమ్మూ కాశ్మీర్ వాళ్ళ దాంట్లో ఉంటుంది, వాళ్ళ దాంట్లో పడ్డాయి అంటాడు.
మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి నీకు తెలుసారా బాబు? మీ లెక్క తీవ్రవాదులకు ఫండింగ్ తెచ్చి మా దేశం తీవ్రవాదులకు ఫండింగ్ ఇవ్వలే, రక్షణ మీద ఫండింగ్ వేసింది మా దేశం మొత్తం. ఇన్ని రోజులు మా దేశ ప్రధాని, మా రక్షణ మంత్రి, మా కేంద్ర హోంశాఖ మంత్రి, మా రక్షణ వ్యవస్థలో ఉన్న అందరూ దేశాన్ని ఏ రకంగా మనం ఈ చుట్టూ ఉన్న తీవ్రవాదులతోటి కాపాడుకోవాలనే ప్రయత్నంలో సమకూర్చుకున్న ఆయుధాలు ఇప్పుడు రెడీ ఉన్నాయి. మీరు అక్కడి నుంచి ఏమైనా ప్రయోగించి చూడండి, మీ బతికేమవుతుంది. నేను ఢిల్లీలో ఉన్నా, ఢిల్లీకి బార్డర్ దగ్గరనే. నాకు 2-3 ఫోన్లు చేసి, అన్న యుద్ధం చాలైంది, నువ్వు ఇంటికి రా, ఎందుకుంటున్నావాడ, దందా చేసుకోరా అని. బార్డర్ మీద రైతు పంట పండిస్తుండే ఇంకా. ఎందుకంటే మన దేశం మీద మనకున్న నమ్మకం అది, మన పునాదులు గట్టిగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండే మొరిగే కుక్కలు బేకార్ కుక్కలు ఉన్నాయి. నిజంగా వాళ్ళ పబ్లిక్లకు వచ్చి వాళ్ళు ఎక్కడైనా ప్రచారం చేస్తే చెప్పు చిప్పి ఇదేదాకా చంపుడి, అసంటోనికి ఓట్లు కూడా వేయదు. వాడు ఏ రకంగా సమాజానికి కానీ, వాని చుట్టూ ఉన్న కార్యకర్తలకు కానీ, దేశానికి కానీ ఎట్లాంటి లాభం లేదు. వాడి వల్ల దేశం నష్టపోడు తప్ప మీరు కూడా నష్టపోతారు. వాని వెంబడి వాడు చెప్పిన మాటలు ఇని జిందాబాద్ అంటే మీరు కూడా నష్టపోతారు. రేపు భవిష్యత్తులో మీ పిల్లలకు చిప్పగతి అవుతుంది. ఆ అసొంటి లీడర్లు దూరం పెట్టరు. నిజంగా 4 పోలీసు వాళ్ళు అమరులయ్యారు సార్. వాళ్ళ మీద ఇప్పుడు చూడు, ఏ సోషల్ మీడియాలో ఎవడు మాట్లాడారు. ఎంతో కష్టపడి జాబులకు వచ్చి నిజాయితీగా డ్యూటీ చేసి మందుపాత్ర వేలి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మావోయిస్టులు చచ్చిపోతే మాత్రం ఆడికి పోయి వశపడని అధ్యక్షుడు మావోయిస్టు ఓడుగమ్మన్నాడని వానికి ఫ్యామిలీ లేదా? మంచిగా చదువుకొని ఒక కానిస్టేబుల్గా గ్రూప్ 1 రాయి, ఎంతో కష్టపడు. నీ వల్ల నీకు మంచి చేయాలని అంత ఆశ ఉంటే సమాజ సేవ బయటకు రా, పబ్లిక్లో తిరుగు, ఒక పొలిటికల్ లీడర్గా చెయ్యు. అది మనకేట సాధన అవుతుంది. అమాయకుడని మిలిటెంట్ అని తీసుకొని చంపేయాలి, లేకపోతే ఎవరైనా ఎక్కడైనా బాంబులు పెట్టి వాళ్ళని లేపేయాలి, ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేయాలి. ఏం డెవలప్ అయింది సార్? తెలంగాణ కొన్నేళ్ళు లేదు. మీరు తెలంగాణను ఏం డెవలప్ చేశారు? రాజకీయ నాయకులు బలిసిపోయారు, భూములు ఇడిచిపెట్టిపోయినోడు బలిసిపోయిండు. లాస్ట్కు మళ్ళీ అదే భూములు ఇప్పుడు అలా అమ్ముకుంటే 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయి. మీ భయానికి భూములు ఇడిచిపెట్టిపోయిన వాళ్ళు ఎవరైతే ఆ జమాన్లా భూస్వాములు ఉన్నారో వాళ్ళందరూ ఇడిచిపెట్టిపోయి ఇక్కడ రైతులకు ఇచ్చేసారు దున్నుకోమని. కానీ పిస రైతులు ఏమనుకున్నారు? ఉట్టిగా దున్నుకున్నారు. తర్వాత ఇప్పుడు అదే రైతులు అదే భూమిని మళ్ళీ వాళ్ళకి ఇచ్చుడవుతుంది భూస్వాములకు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు. మీ వల్ల నష్టం తప్ప సమాజానికి, దేశానికి ఏం లాభం లేదు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంత సాధించారు మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోరు. మీతోటి మీ దళంలో తిరిగి లొంగిపోయినోడు ఇప్పుడు మంచిగా బతుకుతుంది. అని జ్ఞానోదయం అయింది. అందులో ఉంటే జీవితం వేస్ట్ అయ్యింది. అడవిలా తిండి లేక, నిద్ర లేక, పాము కొట్టి చచ్చిపోయిన వాళ్ళు, పిడుగువాడి చచ్చిపోయిన వాళ్ళు, ఎన్నో రకాల చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా మీరేమైనా సాధించారా? మీ కుటుంబ సభ్యులకు కనీసం క్లైమాక్స్లో మీకు ఒక ఎన్కౌంటర్లో మీరు ప్రాణం కోల్పోతే మీద పడి ఏడ్చే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే మీ శవం అక్కడికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి ఒక హాస్పిటల్కి పోయి అక్కడ పోస్ట్ మార్టం అయ్యి ఆడికెళ్ళి మీ ఊరికి రావడానికి మినిమం 4-5 రోజులు పడుతుంది. ఒక మనిషి దేహం 24 అవర్స్లో స్పెల్లింగ్ అవుతుంది. తర్వాత మీ పరిస్థితి, మీ కుటుంబ సభ్యులు, మీ అమ్మ నాన్న, ఒక్కొక్కడు ముసలోడైండు, తెల్ల ఎంటుకలు వచ్చినాయి, అయినా ఇంకా అల్లనే పడి సత్తాడు. ఏం చేసినవారు అంటే లాల్ సలాం అంటాడు, దేశానికి ఏమో వేసినట్టు. ఏం సాధించారు ఎప్పుడు మీరు? అమాయకంగా ఇప్పుడు వచ్చిన పోలీసు వాళ్ళు పుట్టిగా వాళ్ళ కుటుంబం మొత్తం మిమ్మల్ని శాపనార్థాలు పెట్టి మీ నాశనం కోరుకునేటట్టు ఎత్తి మెదడు పెట్టి పని చేయాలి, బలం పెట్టి కాదు. పోయి ఆడ బార్డర్ మీద కొట్లాడిపోరు. మీకు అంత దేశానికి ఏమో వేయాలనిపించి తుపాకులు ఉన్నాయా మీ దగ్గర? సపరేట్ మేము వేయాల్సిన అవసరం లేదు. పోయి ఆడ కొట్లాడు. ఈ స్వరాజ్యం తెస్తారంటే స్వరాజ్యం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళ చేతులకి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు పబ్లిక్లో వచ్చి కొట్లాడుర్రి. అమాయక ప్రజలకు ఎక్కడెక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరఫున నిలబడుర్రి. కలెక్టర్ ఆఫీస్లో పోయి రోడ్డు మీద నిలబడి ధర్నాలు చేయరు. ఎస్పీ ఆఫీస్ ముంగట నిలబడి ధర్నా చేయాలి. పోలీస్ స్టేషన్ల ముంగట ధర్నా చేయాలి. ఆయుధం పట్టుకుంటేనే నిజంగా ప్రజలకు మంచి జరుగుతుందంటే ప్రతి ఒక్కడు ఆయుధమే పడతాడు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేనివాడు ఎవడున్నాడు? అనవసరంగా మనకున్న ఈ కొంచెం జీవితాన్ని ఖరాబ్ పనులకు వాడి నాశనం అవడు తప్ప పేరు ఖర్చు ఆలోచన అయితే లేదు. సారీ సార్, నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడితే క్షమించురి. పొద్దున 2-3 క్లిప్పులు చూడగానే మనసు బాధ అనిపించింది. ఈ దేశద్రోహులు మారవి కానీ వీడియో చేస్తాను. ఓకే సార్, నమస్తే, జై హింద్.